హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ముంబై హైవే పైన త్వరలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరలో న్యూ హెచ్ఎండిఏ లిమిట్స్ లో డిటిసిపి మరియు రేరా అప్రూవల్స్ తో నివాస సముదాయాలకి పక్కనే ఎక్సలెంట్ గా డెవలప్ చేసిన రెడీ టు కన్స్ట్రక్ట్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు గ్లోబల్ సిటీ ఆర్ఆర్ఆర్ బై గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 9 acres లో స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 113. ఈ ప్లాట్స్ సైజెస్ 160 స్క్వేర్ యార్డ్స్ నుంచి అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. మెయిన్ రోడ్డు 40 feet విడ్త్, అలానే ఇంటర్నల్ రోడ్స్ 33 feet వైడ్ ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ తో ఈ ప్రాజెక్ట్ ని బ్యూటిఫుల్ గా డెవలప్ చేశారు. ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేశారు. అలానే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని కూడా ఏర్పాటు చేశారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంది. ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి గ్రీనరీని డెవలప్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో పార్క్ కోసం స్థలాన్ని కేటాయించారు. ఈ పార్క్ లో చిల్డ్రన్స్ పార్క్ విత్ ప్లాంటేషన్ ని డెవలప్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం నివాస సముదాయాల మధ్యలో ఉండి అన్ని రకాల డెవలప్మెంట్స్ తో రెడీ టు కన్స్ట్రక్ట్ స్టేజ్ లో ఉంది. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. సో ఇన్ని రకాల డెవలప్మెంట్స్ తో పూర్తిగా డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్ లో ఓపెన్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 15,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ లో జరిగిన కస్టమర్ మేళాలో కొన్ని ప్లాట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఫ్యూ ప్లాట్స్ మాత్రమే ప్రస్తుతానికి సేల్ కి అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ముంబై హైవే. ఈ ముంబై హైవే పైన ఇది సంగారెడ్డి, ఇది పెద్దాపూర్, ఇది సదాశివపేట్. అలానే ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉన్నది అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ కి ముంబై హైవే పైన ఈ లొకేషన్ లో ఒక ఇంటర్చేంజ్ రాబోతుంది. సో మన ప్రాజెక్ట్ ఈ రీజనల్ రింగ్ రోడ్ కి పక్కనే నగసాన్పల్లి అనే విలేజ్ లో ఈ లొకేషన్ లో ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ మనం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూద్దాము. ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 3. ఇదే ఎగ్జిట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ట్రాఫిక్ లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు గచ్చిబౌలికి వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్తే మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాము. ఈ ఎగ్జిట్ 3 కి ఇటువైపు ఉన్న ఏరియాస్ పటన్ చెరువు మరియు మదినాగూడ. ఈ ఎగ్జిట్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి సుమారుగా 25 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఎగ్జిట్ 3 కి ఇటువైపు ఉన్న మదినాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా ఉన్న ముంబై హైవే మొత్తాన్ని 6 lane హైవే లాగా వైడ్ చేస్తున్నారు. ఈ వైడింగ్ కి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవే ముంబై హైవే మీద జరుగుతున్న రోడ్డు వైడనింగ్ వర్క్స్. ఈ ముంబై హైవేని 4 lane నుంచి 6 lane లాగా వైడ్ చేస్తున్నారు. వైడ్ చేస్తున్న రోడ్డు మొత్తం మదినాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా 32 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఎగ్జిట్ 3 దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా ఇస్నాపూర్. ఈ ఇస్నాపూర్ దగ్గర రైట్ సైడ్ లో మహేశ్వరం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉంది. ఈ ఇస్నాపూర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా రుద్రారం. ఈ రుద్రారం కి లెఫ్ట్ సైడ్ లో గీతం యూనివర్సిటీ, రైట్ సైడ్ లో తోషిబా కంపెనీస్ ఉన్నాయి. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది సుమారుగా 120 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ రుద్రారం దాటిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది నాందేడ్ హైవే. ఈ హైవేని రీసెంట్ గా 6 lane హైవే లాగా వైడ్ చేశారు. ఈ హైవే మీద ఇక్కడ మీరు ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ని చూడొచ్చు. సో ఈ హైవేలోకి ఎంటర్ అవడానికి ముంబై హైవే పైన ఈ లొకేషన్ లో కొత్తగా ఒక జంక్షన్ ని నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ముంబై హైవే మీద నుంచి నాందేడ్ హైవే మీదకి వెళ్ళడానికి కొత్తగా నిర్మించిన కనెక్టింగ్ రోడ్. ఈ బటర్ఫ్లై జంక్షన్ డెఫినెట్ గా మొత్తంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 లాగా పెద్ద కమర్షియల్ ఏరియా లాగా డెఫినెట్ గా అభివృద్ధి చెందుతుంది. ఈ నాందేడ్ హైవేని దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా కంది. ఈ కంది దగ్గరే రైట్ సైడ్ లో ఐఐటి హైదరాబాద్ ఉంది. ఇదే ఐఐటి కంది. ఇది 500+ acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ కంది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా సంగారెడ్డి. ఈ సంగారెడ్డిలోనే కలెక్టరేట్ ఆఫీస్ మరియు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ సంగారెడ్డి దాటిన తర్వాత ఈ లొకేషన్ లో సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఈ ఇంటర్నేషనల్ స్కూల్ దాటంగానే మనకి అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వస్తుంది. సో మన ప్రాజెక్ట్ ఈ సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర నుంచి మరియు అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ముంబై హైవే పైన ఇటువైపు చూస్తే నెక్స్ట్ వచ్చే ఏరియా సదాశివపేట్. ఈ సదాశివపేట్ కి మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 10 minutes లో రీచ్ అవ్వచ్చు. ఈ సదాశివపేట దాటిన తర్వాత ఇక్కడ కంకోల్ అనే ఏరియాలో ఓక్సన్ యూనివర్సిటీ ఉంది. ఇదే ఓక్సన్ యూనివర్సిటీ. ఇది మొత్తం 250 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ మొత్తం సుమారుగా 1500 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ విధంగా అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్, ముంబై హైవే, ఎక్సలెంట్ కనెక్టివిటీ, మెడికల్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్, ఇలా అన్ని రకాల డెవలప్మెంట్స్ కి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.